ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు కౌటిల్య క్యాపిటల్ ఫౌండర్ అండ్ ట్రేడర్ అశోక్ దేవనంప్రియ గారు ప్రస్తుతంతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ అశోక్ గారు నమస్కారం సార్. సార్, మార్కెట్లో మంచి బుల్ ర్యాలీ నడుస్తోంది. సెన్సెక్స్ ఏమో 73,000, నిఫ్టీ ఏమో 22,000 క్రాస్ అయిపోయింది. నెక్స్ట్ ఎలక్షన్ హీట్ కూడా స్టార్ట్ అవబోతోంది. జస్ట్ ఇంకా నాకు తెలిసి ఒక కపుల్ ఆఫ్ డేస్లో మేబీ ఎలక్షన్ అనౌన్స్మెంట్ కూడా ఉండబోతోంది. ఎట్లా చూడాలి అంటారు ఇక్కడ నుంచి మార్కెట్ని? అసలు యాక్చువల్గా నాకు ఎలక్షన్ వాజ్ ఎ నీడ్. ఎందుకంటే లాస్ట్ ఇయర్ మార్కెట్ విక్స్ పిచ్చిగా పడిపోయింది. విక్స్ ఆల్మోస్ట్ సింగిల్ డిజిట్ లెవెల్కి వచ్చేసింది ఆల్మోస్ట్. ఇప్పుడు విక్స్ ఆల్మోస్ట్ 15 పైన ఉంది. 6 నెలలు ఆల్మోస్ట్ విక్స్ వచ్చి ఒక 10 to 12 రేంజ్లోనే ఉండేది. మార్కెట్లో ఒక ట్రేడర్కి వొలటాలిటీ కావాలి. నాకు మార్కెట్ పైకి వెళ్ళినా డబ్బులు చేస్తా, మార్కెట్ కింద పోయినా డబ్బులు చేస్తా, మార్కెట్ ఎక్స్ట్రీమ్ వొలటాలిటీ చూపిస్తే డబ్బులు చేస్తాం. కానీ మార్కెట్ ఎప్పుడు ఇలా స్లోగా వెళ్తే డబ్బులు చేయడం చాలా కష్టం, పిచ్చి కష్టం. వీ సఫర్డ్ ఎ లాట్. మాకు వీఆర్ వెయిటింగ్ ఫర్ ఎలక్షన్స్ వస్తే ఇట్స్ ఎ మ్యాక్రో న్యూస్. ఆటోమేటిక్గా వొలటాలిటీ పెరుగుద్ది. ఇప్పుడు ఆల్మోస్ట్ వొలటాలిటీ 15-16 వచ్చేసింది. వచ్చే నెల, ఈ నెల కోడ్ ఆఫ్ కండక్ట్. అవునవును. ఓకే, దాన్ని నీతి సంహితం అంటారు మీ భాషలో. వచ్చిన తర్వాత ఎలక్షన్ అయ్యే వరకు మార్కెట్ ఇట్ విల్ టేక్ ఇట్స్ జనరిక్ కోర్స్. నన్ను పర్సనల్గా అడిగితే మోదీ సర్కార్ వస్తుందని ప్రపంచానికి తెలుసు. నోబడీ హ్యాజ్ ఎ డౌట్. మోదీ సర్కార్ 3.0 వస్తుంది. బీజేపీ 350 వస్తుందా లేదా 300 వస్తుందా అది డిస్కషన్ టాపిక్. ఇట్స్ నాట్ మోదీ వర్సెస్ కాంగ్రెస్. సో ప్రపంచానికే తెలుసు. సో మోదీ సర్కార్ వచ్చే ఫ్యాక్టర్ ఆల్రెడీ మార్కెట్లో ఫ్యాక్టరీన్ అయిపోయింది, నా ప్రకారం. కానీ ఇప్పుడు మార్కెట్ 75,000 లెవెల్ అనుకోండి. నేను పీఈ చూసాను, నిఫ్టీ పీ ఎలా ఉందని. నిఫ్టీ పీ ఆల్మోస్ట్ 20 to 23 లెవెల్లో ఉంది. జనరల్గా ఎప్పుడైనా నిఫ్టీ పీ 12 to 18 లెవెల్స్ వస్తే గోల్డెన్ పీరియడ్ టు బై. ఈ 18 to 22 ఉంది కదా, అది బ్యాలెన్స్ పీరియడ్ అంటాం. ఈ 28 అండ్ అబవ్ ఈజ్ అ రిస్కీ పీరియడ్. జనరల్గా మీరు .com బస్ చూసుకోండి, మీరు 2008 సబ్ప్రైమ్ క్రైసిస్ చూడండి, మీరు 2013 గ్రీస్ క్రైసిస్ చూడండి. ఎప్పుడు చూసినా వెన్ ఎవర్ నిఫ్టీ పీఈ గోస్ టు 28-30 లెవెల్స్ మార్కెట్ పడుతుంది. ఎక్సెప్ట్ కరోనాలో ఏం జరిగింది, అర్నింగ్స్ పడిపోయింది. అర్నింగ్స్ పడిపోయినప్పుడు ఆటోమేటిక్గా పీఈ పైకి వెళ్ళిపోతుంది. పీఈ 40 లెవెల్కి వెళ్ళిపోయింది యాక్చువల్గా. ఇప్పుడు 23 లెవెల్లో ఉంది. నన్ను అడిగితే ద మార్కెట్ ఈజ్ స్టిల్ రీజనబుల్. మార్కెట్ స్టిల్ హ్యాస్ పొటెన్షియల్ టు గ్రో అనదర్ 30% ఫ్రమ్ హియర్. ఇప్పుడు 22-23 లెవెల్స్ నుంచి 28 పోవాలంటే ఇంకా ఒక 25% అప్సైడ్ పొటెన్షియల్ ఉంది. ఆ అప్సైడ్ పొటెన్షియల్ వస్తే పీఈ 28 అవుతుంది. అంటే ఒక పీక్ లెవెల్ అంటాం కదా, అక్కడ వస్తుంది. కానీ ప్రపోర్షనేట్గా అర్నింగ్స్ కూడా పెరిగితే దిస్ విల్ ఆల్వేస్ గో మెయింటైనబుల్. జనాలు అడుగుతున్నారు, అశోక్ నీ ప్రకారం నిఫ్టీ ఎప్పుడు, సెన్సెక్స్ ఎప్పుడు 1 lakh అవుతుంది? నన్ను అడిగితే పర్సనల్గా సెన్సెక్స్ 1 lakh కాదు, సెన్సెక్స్ 10 lakhs అవుతుంది. లాస్ట్ టైం ఎవరు అడిగారు నన్ను, నేను 10 lakhs అని చెప్పాను. దే లాఫ్డ్ అట్ మీ. ఐ సెడ్ ఇట్స్ నాన్ సెన్స్. నేను ఒక మాట చెప్పాను, గత 25 సంవత్సరాలలో బీఎస్ఈ సెన్సెక్స్ 15.9% CAGR గ్రోత్ చూపించింది. BSE Sensex showed 15.9% CAGR. అంటే మోర్ దెన్ 20 times చేసింది లాస్ట్ 25 yearsలో. ఇప్పటి నుంచి నెక్స్ట్ 25 years BSE Sensex ఏమైనా అట్లీస్ట్ 12% గ్రోత్ చూపిస్తే 25 yearsలో, పోయిన ఏడాది మనము ఆజాదీ కా అమృత మహోత్సవం అయింది. ఇప్పుడు ఇంక 25 ఏళ్ళ తర్వాత ఆజాదీ కా శతమానోత్సవ్ వస్తుంది. అప్పట్లో బై దట్ టైమ్ నిఫ్టీ కెన్ ఈజీలీ బీ 10 lakhs. మార్క్ మై వర్డ్స్. ఎందుకంటే
టేక్ ఇండియా యాజ్ ఎ కంట్రీ. ఫస్ట్ ట్రిలియన్ మనకి 60 ఏళ్లలో వచ్చింది. 1947లో మనకి ఇండిపెండెన్స్ వస్తే టు బికమ్ ఎ $1 trillion కంట్రీ ఇండియా దాదాపు 58 సంవత్సరాలు తీసుకునేది. ఫస్ట్ ట్రిలియన్. సెకండ్ ట్రిలియన్ 9 ఏళ్లలో వచ్చింది. ఫస్ట్ ఇప్పుడు మనం బిజినెస్ చేస్తాం, ఫస్ట్ ₹1 కోటి 30 ఏళ్ళు సంపాదించాడు, సెకండ్ కోటి 5 ఏళ్ళు వచ్చింది అంటారు కదా, సేమ్. సెకండ్ ట్రిలియన్ 9 yearsలో వచ్చింది, థర్డ్ ట్రిలియన్ 5 yearsలో వచ్చింది, ఫోర్త్ ట్రిలియన్ మళ్ళీ ఇంకో 5 years లోపల వచ్చేసింది. దీని తర్వాత ఎవ్రీ 3 years ఇంకో ట్రిలియన్ వస్తుంది, ఇంకో ట్రిలియన్ వస్తుంది. ఆ లెవెల్ గ్రోత్ రావాలంటే మార్కెట్ హ్యాస్ టు పర్ఫామ్. ఇఫ్ మోదీ ఎప్పుడు చెప్తారు డెమోగ్రఫీ, యునో హీ విల్ సే వీ హ్యావ్ ది డెమోగ్రఫిక్ అడ్వాంటేజ్, ఓకే వీ హ్యావ్ ది రిసోర్సెస్ ఇన్ దిస్ కంట్రీ. ఒకప్పుడు చెప్పేవాళ్ళు జనసంఖ్య స్ఫోటం, ఎక్కువ జనసంఖ్య ఉంటే దేశానికి మంచిది కాదు. ఈరోజు దట్ హెస్ బికమ్ ఎ బూన్. మేము చిన్నప్పుడన్నీ ఎజెల్ రాసాం తెలుసా, పాపులేషన్ ఎక్స్ప్లోజన్, జన విస్ఫోటనం, జనాభా విస్ఫోటనం, విస్ఫోటనం. సో అవంతా ఏం లేదు ఇప్పుడు. సో టుడే వీ హ్యావ్ రీచ్డ్ సచ్ ఏ క్రూషియల్ పాయింట్. మీరు ఇఫ్ యూ లుక్ అట్ అమెరికన్ ఎకానమీ అండ్ చైనీస్ ఎకానమీ, ఆ 3-4 ట్రిలియన్ ఉంది కదా, అక్కడి నుంచి 10 పోయేది చాలా ఈజీ, అలా వెళ్ళిపోతుంది. ఇట్స్ జస్ట్ ఏ మ్యాటర్ ఆఫ్ టైమ్ అండ్ పుష్ అంతే. మనకి టెక్నికల్గా చూస్తే మార్కెట్ ఈరోజు ఇండియాలో $100 billion కంపెనీస్ ఒక 3-4 ఉండొచ్చేమో. హౌ మచ్ ఇస్ 100 billion? 100 billion అంటే ఇంటూ 8 లక్షల కోట్లు రఫ్లీ. ఇజ్ ఇట్ కరెక్ట్? 8,000 కోట్లు 1 billion, 80,000 కరెక్ట్, 8 లక్షల కోట్లు. ఇంకా నెక్స్ట్ 20 ఏళ్లలో ఇండియాలో 100 కంపెనీలు ఉంటాయి. 100 billion కంపెనీస్ వస్తాయి అని నాస్కామ్ చెప్పింది. ఈరోజు మీరు చూసే ప్రతి ఒక్క మిడ్ క్యాప్ రేపటి లార్జ్ క్యాప్. వాట్ ఈస్ ద మార్కెట్ క్యాప్ ఆఫ్ యాపిల్? వాట్ ఇస్ ద మార్కెట్ క్యాప్ ఆఫ్ టెస్లా? నేను ఎప్పుడు చెప్తాను యాపిల్ మార్కెట్ క్యాప్ ఆల్మోస్ట్ 3 trillion లెవెల్కి వస్తాం, వీళ్ళందరూ 2 trillion 3 trillion అంటారు. సో ఆ కంపెనీ మన దేశానికన్నా పెద్దదా? సో వాళ్ళకి అంత వాల్యుయేషన్ ఎలా వచ్చింది? సో మనం ఇంకా ఆ లెవెల్కి పోలేదు. ఇంకా ఆ లెవెల్ వాల్యుయేషన్ రావాలి, ఈ దేశం వస్తుంది. ఎందుకంటే మిడిల్ క్లాస్, సి ఒక దేశం అంటే 3 ఉంటారు, లో క్లాస్, మిడిల్ క్లాస్, హై క్లాస్. ఇది స్టాండర్డ్. లో అంటే లో ఇన్కమ్ గ్రూప్ అన్నమాట. అండర్స్టాండ్? ఇన్కమ్ వైస్, ఇన్కమ్ బేసిస్. ఆ లో ఇన్కమ్ వాళ్ళకి ఏం కావాలి? వాళ్ళకి ఫ్రీ బీస్ కావాలి, వాళ్ళకి అనుకూలం కావాలి, ఫ్రీ ఫెసిలిటీస్, ఫ్రీ ఎలక్ట్రిసిటీ, ఫ్రీ ఫుడ్. ఇప్పుడు మన రైతులు వాళ్ళు దేశం కోసం అన్ని పండిస్తారు, కష్టపడతారు, కొన్ని వాళ్ళ సబ్సిడీలు వాళ్ళకి దేశం ఇవ్వాల్సింది, మనం రుణపడి వాళ్ళకి ఇవ్వాలి బేసిక్స్. మిడిల్ క్లాస్కి ఏం కావాలి? మిడిల్ క్లాస్ జాబ్స్ కావాలి, ఉద్యోగాలు. వాళ్ళకి ఫ్రీ బీస్ అవసరం లేదు, వాళ్ళు నువ్వు జాబ్ ఇవ్వు నేను సంపాదించుకుంటాను. హై క్లాస్కి ఏం కావాలి? వాళ్ళకి మంచి పాలసీస్ కావాలి, గవర్నమెంట్ వైపు నుంచి మంచి పాలసీస్ ఉంటే నేను వ్యాపారం చేసుకుంటాను, ఇండస్ట్రియల్గా. సో దీస్ 3 things ఆర్ ది రిక్వైర్డ్ థింగ్స్ ఫర్ ఆల్ పీపుల్ టు బీ హ్యాపీ. లో ఇన్కమ్ వాళ్ళకి సబ్సిడీస్ కావాలి, మిడిల్ ఇన్కమ్ వాళ్ళకి జాబులు కావాలి, హై ఇన్కమ్ వాళ్ళకి పాలసీస్ కావాలి. ఇవి 3 కరెక్ట్గా ఇస్తే వాస్తు సెట్ అయిపోద్ది. దట్స్ హౌ ద మార్కెట్ గోస్. అండ్ ఐ ఆమ్ టెలింగ్ యూ అగైన్, ఐ డోంట్ కేర్ ఇఫ్ పీపుల్ లాఫ్, ఐ ఆమ్ లుకింగ్ అట్ సెన్సెక్స్ అట్ 1 million, 10 లక్షలు బిఫోర్ 2047. సో అయితే ఇప్పుడు అంటే ఆల్రెడీ మార్కెట్లో ఒక 20-25 years నుంచి ఉన్న వాళ్ళకి ఎలక్షన్స్ అప్పుడు మార్కెట్ ఎలా రియాక్ట్ అవుతుంది అనేది అందరికీ తెలుసు. బట్ లాస్ట్ 1-2 years బ్యాక్ లేదంటే కోవిడ్ తర్వాత మార్కెట్లోకి వచ్చిన వాళ్ళకి ఎలక్షన్స్ అప్పుడు మార్కెట్ ఎలా రియాక్ట్ అవుతుంది అనేది ఎవరికీ తెలియదు. సో నెక్స్ట్ జస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్లో ఎలక్షన్స్ రాబోతున్నాయి కాబట్టి నిన్న మొన్నటి కాలంలో మార్కెట్లోకి వచ్చిన వాళ్ళు ఎస్పెషల్లీ ఆ ఎలక్షన్ ఆ 1-2 months ఏదైతే ఉంటుందో ఎలా హ్యాండిల్ చేసుకోవాలి పోర్ట్ఫోలియోస్ని? అసలు నన్ను పర్సనల్గా అడిగితే కామ్గా ఉండాలి, వెయిట్ అండ్ వాచ్ మోడ్లో ఉండాలి. ఇంక నెక్స్ట్ 3 నెలల తర్వాత మార్కెట్ నెక్స్ట్ రౌండ్ డైరెక్షన్ వస్తుంది. బట్ ఒక పాయింట్ వెరీ క్లియర్, మోదీ 1.0 వాజ్ ఏ ట్రైనింగ్ సెషన్.
మోదీ అనే నాయకుడికి, అతను ముఖ్యమంత్రిగా ఉన్నారు, మళ్ళీ ప్రధానమంత్రిగా వచ్చారు. ఆయనకి ఢిల్లీ పాలిటిక్స్ అంత స్కిల్స్ లేదు ఆయనకి ఫస్ట్ పోయినప్పుడు. 2014 ఫస్ట్ 5 years ఆయన నేర్చుకున్నాడు దేశాన్ని ఎలా నడపడం. కరెక్ట్. నెక్స్ట్ 5 years తను నేర్చుకునింది ఇంప్లిమెంట్ చేశారు. ఇంకా నెక్స్ట్ 5 years ఉంది కదా, దిస్ ఈజ్ నెక్స్ట్ లెవెల్, నెక్స్ట్ లీగ్. రిఫార్మ్స్ ఒక రేంజ్లో ఉంటుంది. ద నెక్స్ట్ రిఫార్మ్స్ దట్ వీ సీ ఫ్రమ్ 2024 to 29 విల్ బీ ఇన్ ద నెక్స్ట్ లీగ్. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్కి దే హ్యావ్ అమేజింగ్ పార్ట్నర్స్ టుడే. ఎన్డీఏ ఈస్ వెరీ స్ట్రాంగ్. ఓకే, వాళ్లకు కంప్లీట్ సపోర్ట్ ఉంది. లోక్సభలో పవర్స్ ఉన్నాయి, రాజ్యసభలో కూడా పవర్స్ ఉన్నాయి. పెద్ద పెద్ద రిఫార్మ్స్ చేయడానికి అనుకూలం ఉంది. ఈరోజు కూడా అపోజిషన్ వాళ్ళు జిఎస్టీ గురించి కమెంట్ చేస్తారు, డిమానిటైజేషన్ గురించి కమెంట్ చేస్తారు. ఐఎమ్ టెలింగ్ జిఎస్టీ ఈజ్ అ సూపర్ సక్సెస్. జనాలు కష్టమైంది, ఐఎమ్ నాట్ డినయింగ్, బట్ దేశానికి మంచిది. 2, డిమానిటైజేషన్ ప్రాబ్లం అని చెప్పారు. డిమానిటైజేషన్లో ఏం జరిగింది? డబ్బులు గవర్నమెంట్ అనుకున్నంత డబ్బులు ప్రజలో మిస్ అవ్వలేదు. సర్క్యులేషన్లో ఎంత డబ్బు ఉందో ఆల్మోస్ట్ అంత వచ్చేసింది. గవర్నమెంట్ ఏమనుకుంది, కొంత డబ్బులు రాదు, సో అది రైట్ ఆఫ్ అయిపోద్ది అని అనుకుంది. బట్ డిజిటల్ ఇండియాకి ఒక రూట్ చూపించింది. ఈరోజు 2016 నుంచి కంప్లీట్ బిచ్చగాళ్ళు కూడా పేటీఎం వాడుతున్నారు. మొన్న జర్మన్ వన్ ఆఫ్ ది సీనియర్ పొలిటీషియన్ ఫ్రమ్ జర్మనీ, హీ కేమ్ విత్ టు బెంగళూరు. He went with one of our leaders, ఒక కోకోనట్ వాటర్ తాగి అక్కడే స్కాన్ చేసి పేమెంట్ ఇచ్చారు. He was stunned. So what happened? That boss, we just made a payment. The money went to the bank. నేను హానెస్ట్గా చెప్తున్నాను, అక్టోబర్లో యాజ్ ఎ పార్ట్ ఆఫ్ ది ఐఐఎం బెంగళూరు యూనివర్సిటీ అలయన్స్ ఐ వెంట్ టు స్విట్జర్లాండ్. ఒక షాప్లో కార్డ్ స్వైప్ చేసి ఇంకో షాప్లో కార్డ్ స్వైప్ అవుతలేదు. ఇరిటేషన్. యూ హ్యావ్ టు క్యారీ క్యాష్. ఒక షాప్లో స్వైప్ అవుతే ఇంకో షాప్లో స్వైప్ అవుతలేదు. మై గ్లోబల్ కార్డ్ ఈజ్ నాట్ వర్కింగ్. ఎవ్రీ కంట్రీ క్రాస్ అయినా అదొక పెద్ద నస. యూరోప్లో ఐ జస్ట్ రిమెంబర్డ్, అసలు ఇండియా ఇస్ సచ్ ఎ గ్రేట్ కంట్రీ యార్. వీ హ్యావ్ సో మచ్ ఆఫ్ లగ్జరీస్. మై మొబైల్ ఈజ్ మై వ్యాలెట్. I don't need. That's why hats off to India and Indian government. Yes. Definitely the kind of transformation that we have got, nobody can come closer. That is phenomenal. ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను. 3 months బ్యాక్ దుబాయ్ ఆఫీస్ యాజ్ అ పార్ట్ ఆఫ్ అవర్ ఇన్వెస్టర్ వీసా పాలసీ దుబాయ్కి పోయి రావాలి. దుబాయ్లో వీ గాట్ అవర్ మొబైల్ రీఛార్జ్. ఒక 1000 రూపాయలు రీఛార్జ్ చేసి అరగంటలో ఖాళీ అయిపోతుంది. ఇక్కడ మనము 500 రూపాయలకి రీఛార్జ్ చేసుకుంటాము, జియో వేసుకుంటాము, ముఖేష్ అంబానీ బూతులు తిడతాం. మన జనాలు అంతే. 2000 రీఛార్జ్ చేసుకుంటే 12 months మనకి 12 months వాడుకుంటారు కదా. వాళ్ళే ఇంటర్నెట్ లో పోయి ముఖేష్ అంబానీ అట్లా బిజినెస్ వాళ్ళు ఇట్లా అని వాళ్ళని తిడతారు. వీళ్ళు 500 రీఛార్జ్ చేసుకుంటే 3 నెలలు. యాక్చువల్లీ ఏ దేశమైనా మై బిలీఫ్ జై జవాన్, జై కిసాన్, జై బిజినెస్ మ్యాన్. ఎనీ కంట్రీ should never forget all three. The farmer who feeds you, the soldier who protects you, okay, and the businessman who employs you. ఆ ఒక రుణం ఉండాలి మనకి. అంటే ఇక్కడ ఉంటున్నాం కాబట్టి ఈ దేశం విలువ తెలియట్లేదు. ఒక్కసారి బయట దేశంకి వెళ్ళి వెనక్కి తిరిగి చూస్తే ఇక్కడ ఏముంది, ఇక్కడ ఏం మిస్ అవుతున్నాం, అక్కడ ఏం దొరకట్లేదు. నా పార్ట్నర్ చెప్పాడు, సార్ ఏంటి సార్ ఇది నాకు నష్టపెడుతుంది ఇది సార్, ఛార్జ్ చేస్తాను సార్, ఒక ఇమేజ్ డౌన్లోడ్ అయితే ఇక్కడ కరెన్సీ ఓవర్ అంటుంది సార్. మన ఊర్లో సినిమాలు డౌన్లోడ్ చేసుకునేవాళ్ళు మొబైల్లో. ఇవన్నీ యోగం. నిజంగా వరల్డ్ లో చాలా చీపెస్ట్ ఇంటర్నెట్ మనకే అవైలబుల్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ ఇరానీ చాయ్ తాగినాం 15 రూపాయలకి మనం. అక్కడ ఐ స్టిల్ రిమెంబర్, ఐ వెంట్ టు ది సిటీ ఆఫ్ సెయింట్ గ్యాలెన్ యూనివర్సిటీ క్యాంపస్. కోపం వస్తుంది. 80 CHF, 80 Swiss francs ఒక కాఫీ, దాదాపు 800 రూపాయలు. సారీ 8 francs, సారీ నాట్ 80, 8 francs. ఈ దేశం స్వర్గం. ఇక్కడ యాక్చువల్గా ఇంకో మాట తను వన్ ఆఫ్ ది యూరోపియన్ నేను చెప్పాను, ప్రపంచ దేశాల్లో ఎవడైనా బిచ్చగాడు ఉంటే ఆడికి భారతదేశం స్వర్గం. The way the poor are treated in this country, no country in the world will treat. మన దేశంలో పేదవాళ్ళకు ఉండే కొంచెం కేర్ ఉంది కదా, అట్లని మేమేమి అందరినీ బాగా చూసుకుంటామని లేదు.
ప్రతి దేశాల్లో వాళ్ళ కష్టాలు ఉన్నాయి. అలా చూస్తే మనం చాలా కష్టపడే దేశం. 50% పావర్టీ ఉన్న వాళ్ళు ఉంటారు, బీపీఎల్ ఫ్యామిలీ, వాళ్ళని మేము సాకాలి. కానీ వాళ్ళని చాలా గౌరవంగా చూసుకుంటున్నాం. ఈ గౌరవం అక్కడ బయట డబ్బులు లేని వాళ్ళకి ప్రపంచ దేశం ఎక్కడ గౌరవం లేదు. అంత మానవత్వం, హ్యూమానిటీ ఉందంటే ఒక 100% భారతదేశం. ఐ ప్రామిస్ యూ, ఏ ఫోరంలో అయినా గర్వంగా చెప్పుకోవచ్చు. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ అశోక్ దేవనప్రియ గారు. నెక్స్ట్ ఎలక్షన్స్కి మార్కెట్ ఎలా రియాక్ట్ కాబోతుంది, కొత్తగా మార్కెట్లోకి వచ్చే వాళ్ళు మార్కెట్ని ఏ విధంగా బ్యాలెన్స్ చేసుకుని ముందుకు వెళ్ళాలి అనే అంశం గురించి చాలా చక్కగా మీ విశ్లేషణ మన సొంటి ప్రేక్షకులకు తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.